అభివృద్ధి వచ్చిందంటారా? లేకపోతే ఉన్న అభివృద్ధినే ఇంకా తొక్కడానికి ఏమన్నా అక్కడున్న ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ అంటే నేను నాయకులు ప్రయత్నిస్తున్నారా? మీకొక సింపుల్ విషయం చెప్తా తల్లి. హ్మ్. నేను ఎమ్మెల్యే. హ్మ్. ఇవాళ ఉన్నటువంటి అతను మంత్రి. హ్మ్. మంత్రి గూడా ఆయన నాలుగోసారి మంత్రి ఇవాళ. మూడోసారి మంత్రి. ఒకసారి విప్పు, ఒకసారి మంత్రి, ఇవాళ మంత్రి. హ్మ్. ఐదోసారి ఎమ్మెల్యే. ఒకసారి ఎమ్మెల్యే అయితే 5 సార్ల కలెక్టర్ ఐఏఎస్ చదివినంత అవగాహన వస్తదమ్మా. ఇవాళ ఆ కుటుంబం నుంచి వాళ్ళ నాయన గూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు 3 సార్లు. ఈయన ఐదోసారి ఎమ్మెల్యే. ఆశించిన దాంట్లో 1% గూడా కాలేదంటున్నా నేను. దానికి ఒకటే సాక్ష్యం మీకు చెప్తా నేను. చెప్పండి. ఆయన ఏదో నేను రోడ్లు తీసుకొచ్చినా, హ్మ్. ఏదో ఫౌండేషన్ స్టోన్‌లేసినా అది కాదమ్మా. హ్మ్. అసలు ముందుగా నీళ్ళ గురించి, చదువుకున్న పిల్లల ఉద్యోగ అవకాశాల గురించి మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు ఈసారి. హ్మ్. ఈసారి మా ఎమ్మెల్యే గెలిస్తే చాలా పెద్ద పదవిలో ఉంటాడు. మాకు కనీసం కడుపు నిండుతది. మాకు ఉద్యోగాలొస్తాయి. మా పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీళ్లొస్తాయని ఆశించిర్రు. ఆ ఆశించిన దాంట్లో 1% కూడా. ఇవాళ ఆయన మంత్రి అంటే ప్రతిరోజు ముఖ్యమంత్రి నోట్లో ఉండేటువంటి వ్యక్తి ఎవరుంటారంటే మంత్రిని ఎమ్మెల్యే ఉంటాడు. అవును. మళ్ళా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? మంత్రిని ఎమ్మెల్యే గారు దుద్దిల శ్రీధర్ గారు ఏం చెప్తే అది నేను చేయడానికి సిద్ధంగా అంటున్నారు. కానీ ఈయనకు పాపం నోరొస్తలేదా? హ్మ్. చేతులొస్తలేవా? అంటే నేను మీకు సింపుల్ చెప్తా. ఒక్క ఫ్యాక్టరీ ఇప్పటివరకు అక్కడ రాలే. ఒక ప్రాజెక్ట్ రాలే. ఒక ఐటీ కంపెనీ రాలేదు తల్లి. హ్మ్. వీళ్ళ కుటుంబానికి అనేక ఐటీ కంపెనీలున్నాయి. వీళ్ళ కుటుంబం నుంచి కనీసం ఒక 4 అన్నా ఐటీ కంపెనీలు వస్తాయనుకున్నా. ఇప్పటి వరకు 13 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు ఒక ఐటీ కంపెనీ రాలేదు. వీళ్ళ కుటుంబానికి కూడా రాలేదు. బయట అయితే దేవుడెరుగు.